భారతీయ కళా మహోత్సవం రెండో ఎడిషన్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఘనంగా జరిగింది. ఈ వేడుక దేశం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని మరోసారి గుర్తు చేసిందని చెప్పారు ప్రెసిడెంట్ ముర్ము. ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాల పరిధి విస్తరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భిన్నత్వంలో ఏకత్వం, భారత ఆత్మ అని చెప్పారు సీతక్క. ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ రెండో ఎడిషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హైదరాబాద్ బొల్లారంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరి మధ్య ఈ వేడుకను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి ముర్ము. ఈ ఉత్సవం మొదటి ఎడిషన్ ఈశాన్య భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసిందన్నారు. ఈసారి పశ్చిమ భారతదేశం గొప్పతనం చూసే ఛాన్స్ దక్కిందన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్తో పాటు సిమ్లా, హైదరాబాద్, డెహ్రాడూన్లోని రాష్ట్రపతి నివాసాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాయన్నారు. దేశం యొక్క గొప్ప సంస్కృతి వారసత్వాన్ని తెలుసుకునే వీలుంటుందన్నారు ముర్ము. मुझे पूरा विश्वास है कि अगले 9 दिनों तक चलने वाले इस महोत्सव में शामिल होने वाले लोग गुजरात, महाराष्ट्र, राजस्थान, गोवा, दमन और दीव तथा दादरा और नगर हवेली के हस्तशिल्प, नृत्य, संगीत, साहित्य और व्यंजन के माध्यम से भारत के पश्चिमी क्षेत्र की लोक संस्कृति की झलक देख पाएंगे. గత ఎడిషన్లో ఈశాన్య దేశ గొప్ప సంస్కృతిని ప్రదర్శించామని, ఇప్పుడు నార్త్ ఇండియా సంస్కృతి ప్రదర్శిస్తున్నామన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రపతి నిలయంలో జరిగే ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. While last year's Kala Mahotsav honored the unparalleled cultural wealth of India's northeast, this year we rejoice in the vivacious spirit of Western India, reminding us how our nation's strength lies in boundless diversity. In the words of our Honorable Prime Minister Sri Narendra Modi ji, these festivals of ours may be in different regions, but they show how unity is woven into the diversity of India. రాష్ట్రపతి నిలయం కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, భారతీయ ఆత్మ అన్నారు కేంద్ర కల్చరల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్. పశ్చిమ భారతదేశం యొక్క కళలు అద్భుతమని కొనియాడారు. ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు షెకావత్. पूरे वैभव के साथ में हमने प्रस्तुत किया था और मुझे अत्यंत प्रसन्नता है कि पिछले बार हैदराबाद और तेलंगाना राज्य के कम से कम 1 लाख लोगों ने इस उत्सव का आनंद लिया था और इससे यह सिद्ध हुआ था कि सांस्कृतिक आदान प्रदान भारत को, एक विविधता से भरे हुए भारत को एकता के सूत्र में बांधने के लिए सबसे मजबूत तंतु है. సంస్కృతి సంప్రదాయాల పరిధి విస్తరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా ప్రాంతాలతో మనకు ప్రాచీనమైన సంబంధాలున్నాయని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చేతి వృత్తులు, ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు. భారతీయ కళా మహోత్సవంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. भारत का विविधता को बनाए रखने के लिए हर एक राज्य दूसरी राज्यों का कल्चर और कला खान पान का जान जरूरी है. आने वाले पीढ़ी के लिए तो ये बहुत जरूरी है. ऐसे कार्यक्रमों के द्वारा उन 2 राज्यों का जनता के बीच में एक इमोशनल कनेक्टिविटी होता है. यही एक भारत श्रेष्ठ भारत का थीम है. భిన్నత్వంలో ఏకత్వం, భారత ఆత్మ అన్నారు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. తెలంగాణ నేలపై దేశ సాంస్కృతిక వైవిధ్యాల సమ్మేళనం జరగడం సంతోషమని చెప్పారు. హైదరాబాద్ మినీ ఇండియా అని అన్నారు. సమ్మక్క సారక్క జాతర ప్రపంచపు అతిపెద్ద గిరిజన వేడుక అన్నారు సీతక్క. జనవరిలో జరిగే ఈ వేడుకలకు రాష్ట్రపతి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. You are from Odisha and our governor sir is from Tripura and I am from Telangana. We may come from different regions, but we are united by the same tribal heritage and the same sacred bond with nature. In this spirit, I respectfully invite you, Madam President, on behalf of the Telangana government and the Adivasi community to grace the upcoming Sammakka Sarlamma Jatara. భారతీయ కళా మహోత్సవంలో సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. పశ్చిమ భారతదేశం యొక్క వివిధ కళలను ప్రదర్శించారు. పలువురు కళాకారులను రాష్ట్రపతి ముర్ము అభినందించారు.
అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముర్ము వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆ తర్వాత స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. ముర్ముకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. రేపు ఉదయం పుట్టపర్తి వెళ్లనున్న రాష్ట్రపతి సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. డిసెంబర్ 21 వరకు హైదరాబాద్లోనే ఉండనున్న రాష్ట్రపతి శీతాకాల విడిది తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు.